నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 118 సిక్స్త్ స్టాంజా 118వ కీర్తన 6వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, అనుదినము మన జీవితంలో భయానికి కారణమైనటువంటి పరిస్థితులు ఎన్నో ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంటాయి. అన్నీ కలిగినటువంటి వారం అయినప్పటికీ ఏదో ఒక సమస్య మనలను భయపెడుతూనే ఉంటుంది. అయితే కలిగిన వాటిని బట్టి మనకు ధైర్యం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షముగా ఉంటే భయానికి కారణమైన పరిస్థితులు ఎన్నొచ్చినప్పటికీ ఆయన ద్వారా మనము నిర్భయముగా ఉండగలము అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. గనుకనే కీర్తనకారుడు చెప్పినటువంటి మాట సామ్ 73:25 వర్డ్స్, 73వ కీర్తన 25వ చరణంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదీ నాకు అక్కర్లేదని ఇక్కడ ఎంతో విశ్వాసంతో ధైర్యంతో ఈ మాటలను చెప్పుటను మనం గమనించగలం. నిజమే, ప్రభువు మన పక్షంగా ఉన్నప్పుడు మనము దేనికి భయపడవలసినటువంటి అవసరం ఉండదు. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభువారు మన జీవితంలో ఆయన జరిగిస్తారు. ఫస్ట్ బుక్ ఆఫ్ సామ్యుయల్ చాప్టర్ 17:37, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 37వ వచనంలో, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతుల నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో జరిగినటువంటి సంఘటన మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలు ప్రజలతో పోరాడుటకు ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు నిలిచిన సందర్భంలో అతని ఎత్తును బలాన్ని చూచినటువంటి ఇశ్రాయేలీల రాజు, ఇశ్రాయేలీల సైన్యము వారు ఎంతో కలవరపడినటువంటి ఆ సందర్భంలో తన సహోదరులు సైనికులుగా ఉండగా వారి యొద్దకు దావీదు ఆ చోటుకు వచ్చినటువంటి ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతటిని గుర్తించి అతడు పలికినటువంటి మాట ఏంటంటే, నేను అతనితో యుద్ధం చేస్తాను, లేక నేను వానితో పోట్లాడతానని చెప్పి దావీదు మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తాం. నిజమే, ఎవరి దావీదు ఏంటని చెప్పి సౌలు వద్దకు వచ్చినప్పుడు సౌలు దావీదును చూసి, నీవు బాలుడవు, నీకు బలము చాలదు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడని చెప్పినటువంటి సందర్భంలో దేవుడు తనకు తోడుగా ఉండగా భయపడకుండా ఏ విధముగా తాను ఏ పరిస్థితులను ఎదుర్కొన్నారో క్రింద వచనాల్లో అతడు తెలియపరిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పినప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఇశ్రాయేలు రాజైన సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండను గాక అని చెప్పుటను అక్కడ మనం గమనించగలం. ఆ విధముగానే గొలియాతును అతడు ప్రభు అనుగ్రహించినటువంటి జ్ఞానం చేత ఒడిశలలో ఏట్లో నుండి తీసుకుని వచ్చినటువంటి రాళ్లలో ఒక రాయిని పెట్టి దానిని తిప్పి వదిలిపెట్టినప్పుడు నుదుటి మీద మాత్రమే ఖాళీగా ఉంది. తల మొదలుకున్న అరికాల వరకు గొలియాతు యుద్ధ వస్త్రాలు ధరించుకొని ఉండగా అతడు విసిరినటువంటి ఆ రాయిని బట్టి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అతని నుదుటి మీద ఆ రాయి తగలగా అతడు ఆ దెబ్బకు నేల మీద బోర్ల పడినటువంటి విషయం తర్వాత వచనాలు మనం చూస్తాం. ఈ విధముగా ఇశ్రాయేల్ పక్షంగా దావీదు వారికి జయము పొందటానికి కారకుడయ్యాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఇంత నిర్భయముగా అతను ఉండటానికి గల కారణం ఏంటంటే, ప్రభువు తన పక్షంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియుల మీరు
ప్రభుని నమ్ముకొనుట మాత్రం కాదు గాని ఆయన నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను అని చెప్పగలిగినటువంటి విశ్వాస స్థాయిలో మీరున్నారా? ఒకవేళ లేనట్లయితే ఈ దినం విన్న ఈ మాటల ద్వారా ప్రభునందు మీరు ఉంచినటువంటి విశ్వాసము నిర్భయముగా మనం ఉండటానికి కారణం గనుక నరులైనా పరిస్థితులైనా మనకి ఏమీ చేయలేవు అనేటటువంటి విషయాన్ని గుర్తించి ప్రభు ఇచ్చేటటువంటి ఆశ్చర్యకరమైన సహాయాన్ని ముందున్న దినాల్లో ప్రతి ఒక్కరూ పొందాలని కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. పరిచయలో ఉన్న దైవ సేవకులను దీవించండి. ఈరోజు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నిశ్చయముగా మీరు తమ పక్షముగా ఉన్నారు గనుక దేనికి భయపడనక్కర్లేదనేటటువంటి విశ్వాస స్థితిలో మా ప్రియులు వర్ధిల్లటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోటి నడిపించునుగాక. ఆమెన్.